అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో గాణ్గాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి దెయ్యాలు, భూతపేత పిశాచాలు పట్టిన వాళ్ళు ఎందుకు వస్తారు, అసలు దీని వెనకాల ఉన్న గాథేమిటి అనేది ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. గాణ్గాపూర్ ఈ క్షేత్రం పేరు వినే ఉంటారు. ఎంతోమంది భక్తులు దర్శించుకుని కూడా ఉంటారు. అయితే చాలామంది గాణ్గాపూర్ అనగానే దత్తాత్రేయ స్వామి క్షేత్రం అని టక్కున చెప్తారు. గాణ్గాపూర్ అంటే దత్తాత్రేయ క్షేత్రం అనడం సరైనదే, కానీ దత్త అవతార క్షేత్రం అని అనడం ఇంకా సబబు. ఎందుకంటే ఇక్కడ నిర్గుణ పాదుకల రూపంలో భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నది సాక్షాత్ దత్తాత్రేయ స్వామి రెండవ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు. మనకు దత్తాత్రేయ స్వామివారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు అయితే రెండవ అవతారం శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు. అయితే కిందటి వీడియోలో గాణ్గాపూర్ శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఎలా వచ్చారు, ఇక్కడనే ఎందుకు స్థిరపడ్డారు, శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఎన్ని మహిమలు, ఎన్నో అద్భుతాలు భక్తులకి చూపించారు, వాటి గురించి నేను పూర్తి వీడియో చాలా డీటెయిల్డ్గా ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశానండి. ఆ వీడియో లింక్ మీరు మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ భూత ప్రేత పిశాచాలు పట్టిన వాళ్ళు ఇక్కడ 7 రోజులు కనుక ఉంటే, అంటే 7 రాత్రులు నిద్ర చేస్తే, ఎవరైనా సరే చేతబడి చేసినా, బ్లాక్ మ్యాజిక్స్ చేసినా సరే, నెగిటివ్ ఎనర్జీ ఉన్నవారైనా సరే 7 రోజులు నిద్ర చేస్తే అలాంటి వారు భూత ప్రేత పిశాచాలు తొలగిపోతాయని నమ్మకం. ఇక్కడ హారతి ప్రారంభమైనప్పుడు ఆ మంగళ వాయిద్యాలకు, ఘంటానాద శబ్దాలకు చీకటి శక్తులతో ప్రభావితమైన వ్యక్తులు మరియు దెయ్యాలు చాలా అసభ్యకరమైన మాటలతో మాట్లాడుతూ తిట్టడం ప్రారంభిస్తాయి. మధ్యాహ్న హారతి తారాస్థాయికి చేరుకున్నప్పుడు ఈ వ్యక్తులు మరింత అశాంతికి గురవుతారు. గోడలపై తలలు బాదుకుంటూ ఉంటారు. జుట్టులు విరబోసుకుని కొందరు వ్యక్తులు అక్కడ ఉన్న స్తంభాలపైకి ఎక్కి దత్తా నన్ను వదిలై అని వారి వారి భాషల్లో ప్రార్థిస్తూ ఉంటారు. వారు 3 సార్లు ఆ స్తంభంపైకి ఎక్కితే వారి ఆత్మల నుండి ఉపశమనం పొందుతారు. ఇది ప్రతిరోజు హారతి ఇచ్చే సమయంలో, మధ్యాహ్నం, సాయంత్ర సమయంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. హారతి అయిపోయిన తర్వాత వారు నేల మీద కొన్ని నిమిషాల పాటు కూలిపోతారు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని దత్తునికి కృతజ్ఞతలు చెబుతారు. మానసిక, ప్రాణాంతక వ్యాధులకు స్వామి దర్శనంతో ఉపశమనం లభిస్తుంది. మఠం ప్రాంగణంలోనే ఒక రావి చెట్టు ఉంటుంది. స్వామివారు ఇక్కడకు వచ్చినప్పుడు ఈ చెట్టుపైనున్న బ్రహ్మరాక్షసుడికి విమోచనం కల్పించి సద్గతులు ప్రసాదించారు. అందువల్ల భూత ప్రేత పిశాచాలు ఆవహించిన వ్యక్తులు ఇక్కడకు రాగానే వాటి నుంచి విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక దినాల్లో ఇటువంటి వారికి ఇక్కడ తీసుకువస్తారు. స్వామివారి పాదస్పర్శతో నయం అవుతూ ఉంటుంది. తెలిసింది కదండి, దెయ్యాలు, భూత ప్రేత పిశాచాలు పట్టిన వాళ్ళు ఈ గాణ్గాపూర్ క్షేత్రానికి ఎందుకు వస్తారు అనే విషయాలను నేను ఈ గాణ్గాపూర్ చాలా విషయాల గురించి సిరీస్ రూపంలో వీడియోస్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో భిక్ష గురించి, ఔదుంబర వృక్షం దగ్గర గురుచరిత్ర పారాయణ ఎందుకు చేయాలి, పల్లకీ సేవ గురించి, అష్టతీర్థాల గురించి, ఇంకా ఎన్నో విశేషాల గురించి వీడియోస్ను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. వాటిని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.